హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజ్జు రాథోడ్. టుడే స్పెషల్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్గా 3-4 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. ఒక గిన్నెలో 1 kg చికెన్ తీసుకోవాలి. చికెన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లెమన్ తీసుకొని పిండుకోవాలి. మూడు లేదా 4 పచ్చిమిర్చిలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 6-7 మిరియాలు యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాజీరా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లో కొన్ని మిరియాలు, యాలకులు, పుదీనా, బగారా ఆకులు, లవంగాలు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ 70% ఉడికిన తర్వాత చికెన్ కడాయిలో లేయర్స్ లాగా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని రైస్ మీద పుదీనా, కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి.
మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. మీరు మా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Please do like, share, comment and subscribe Vijju Official.